రూపాయి పతనమైపోవటం, చరిత్రలో ఎప్పుడూ లేనంత అట్టడుగు స్థాయికి దిగజారిపోవటం అనేది ఇప్పుడు మనం చూసాము. 2014లో ఈ మోడీ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు రూపాయి విలువ 58.5 రూపాయలు ఒక డాలర్కు ఉంటే ఈ రోజు 95.19 రూపాయలు ఒక డాలర్ విలువగా మారింది. అంటే సామాన్యులు, పేదలు వారి వైపు నుంచి మనం చూస్తే మన దగ్గర ఉన్న రూపాయలు లాగానే ఉన్నాయి కదా, పతనం అయిపోవటం ఏమిటి అనేటువంటి ఒక అనుమానం రావచ్చు. అయితే ఎప్పుడైతే రూపాయి విలువ పడిపోయిందో మనం కొనే వస్తువులు, వాడే వస్తువులు అన్నీ కూడా పెరిగిపోతాయి. కూరగాయల దగ్గర నుంచి, కోడిగుడ్ల దగ్గర నుంచి, వంట నూనె దగ్గర నుంచి, పెట్రోల్ డీజిల్తో సహా, గ్యాస్తో సహా అన్ని ధరలు పెరిగిపోతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? పేదవారు 2014లో 100 రూపాయలతో కొనే సరుకుని ఈ రోజు అదే సరుకు 140 రూపాయలతో కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 63% పతనం అవడం అనేటువంటిది జరిగింది. ఇది అతిగా, భయంకరంగా, దారుణంగా పేదల జీవితాలు, మధ్యతరగతి జీవితాలను ప్రభావితం చేసేటువంటి అంశం.